రామానంద స్వామి ఆశ్రమాన్ని కూల్చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని సూర్యాపేట మండలం యండ్లపల్లి గ్రామ ప్రజలు కోరుతున్నారు. ఆశ్రమానికి సంబంధించిన 20 గుంటల భూమిని 1982 సంవత్సరంలో గుండా జగన్నాథం అనే యండ్లపల్లి గ్రామస్థుడు ఆశ్రమాన్ని నిర్మించడానికి 20 గుంటల స్థలాన్ని విరాళంగా ఇవ్వడం జరిగింది. ఆయనకు 2 భార్యలు, రెండవ భార్య కూతురు గుండా అనంతలక్ష్మి, కుమారుడు గుండా సోమేష్లు. ఆ 20 గుంటల భూమి మాదే అంటూ మా భూమి మాకు కావాలని ఆ స్థలంలో నిర్మించిన ఆశ్రమంలోని ఆలయాన్ని పలుమార్లు ధ్వంసం చేశారని గ్రామస్థులు తెలిపారు. 2019 డిసెంబర్ 25న గుండా అనంతలక్ష్మి ప్రోద్బలంతో పంతంగి కృష్ణయ్య, పంతగి మాల్సూర్, పంతంగి సాయి కుమార్, పంతంగి సత్యనారాయణ, ఉయ్యాల ఆది నారాయణ అనే వ్యక్తులు ఆశ్రమంలో నిర్మించిన మండపాన్ని, అందులో ఉన్న సీత, రామ, లక్ష్మణ, హనుమంతుల విగ్రహాలను ధ్వంసం చేశారని వారిపై ట్రస్ట్ సభ్యులు సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.